హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక చిన్న టాపిక్ గురించి మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి దగ్గర పడుతున్నాయి కదా, కానీ నాయకులు అయితే వస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చి ఓటు అడుగుతున్నారు, కానీ వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యమేమి, వాళ్ళు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడుగుతారు, అంతే, వెళ్తారు. మన వైపు అయితే కన్నెత్తి చూడరు 5 ఇయర్స్ వరకు. ఓకే, వాళ్ళ వరకు అయితే వాళ్ళు ఆ ధర్మం నెరవేర్చుకుంటున్నారు. కానీ జనాలకి ఏమైందో నాకు అయితే అర్థం కావట్లేదు. మా ఊర్లో కనీసం 3 months నుంచి ఫుల్ అంటే ఫుల్ నీటి కరువు ఉందన్నమాట. అందరూ నీళ్ళ బండ్లు దొబ్బుకొని 7-8 బిందెలు పెట్టుకొని గంటల కొద్దీ నిలబడితే కూడా మన వంతు వచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు వస్తే ఓటు అంటే వేస్తాం అని పంపిస్తారే తప్ప, నాయన మాకు ఇది ఉంది సారు పరిస్థితి, లేదంటే అన్ననో నాయననో ఏదో ఒకటి, మా పరిస్థితి ఈ విధంగా ఉంది నాయన, లేదంటే ఈ విధంగా ఉంది అన్న అని చెప్పేసి మొరపెట్టుకునే వాళ్ళైతే ఎవ్వరు లేరు. అలా అడగాలంటే ఏమంటారంటే, మనకెందుకు వచ్చిందిలే నిష్ఠూరము, పెద్దవాళ్ళ దగ్గర మనం ఎందుకు నిష్ఠూరం కావాలా అంటారు. పెద్దవాళ్ళే కరెక్టే, కానీ పెద్దవాళ్ళు కాబట్టే కదా మన బాధ్యతలు చూడాలి అని చెప్పి మనం అడిగేది. చిన్నవాళ్ళనైతే అడగలేం కదా. వాళ్ళ దగ్గర నిష్ఠూరం అయితే ఎట్లా నిష్ఠూరం అవుతారు? ఒకవేళ మనకి మనం ఏమన్నా కావాల్సిన దానికంటే ఎక్కువ అడుగుతున్నామా, లేకపోతే అడగాల్సింది కాకుండా వేరేది అడుగుతుంటే వాళ్ళ దగ్గర మనం నిష్ఠూరం అవుతున్నాము అని అనుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఏమో మనల్ని చేస్తారేమో అని భయపడవచ్చు. కానీ నీవు అడిగే కోరిక చాలా చిన్నది, ప్లస్ కనీస అవసరం, నీకొక్కరికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది కదా. కానీ ఎవరైతే అడగలేదండి. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న నీటి కరువు పరిస్థితిని చూస్తే ఓటు వేసే కూడా ఊరు మొత్తం వెళ్ళకున్నా కూడా కరెక్టే. ఎందుకు వెళ్ళలేదు అంటే, మాకు ఈ విధంగా నీటి కరువు ఉంది కాబట్టి వెళ్ళలేదు అని చెప్పాల్సినంత పరిస్థితి ఉంది. కానీ మా ఊర్లో కనీసం వాళ్ళని ఈ ఊరి పరిస్థితి ఇట్లా అని కూడా అడగట్లేదు. అసలు ఆశ్చర్యం వేస్తుందండి. ఏమని ఆలోచిస్తున్నారంటే, ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లా ఈరోజు వచ్చి ఎలక్షన్స్ కోసం ఓటు అడుగుతారు, వెళ్తారు. రేపు ఎల్లుండి అనంగా అమౌంట్ ఇస్తే చాలు, అది తీసుకుందాం ఉందాం, మనకేం అవసరం అన్నట్టు జనాలు కూడా డిసైడ్ అయిపోతున్నారు. ఏంటో ఈ రాజకీయాలు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకొకటి, ప్రజలు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే మన అవసరాలని మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతారండి? కరెక్టా కాదా? మీరైతే నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.